నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర సమగ్ర సమాచారం ప్రజలకు తెలపడం ముఖ్యం. చంద్రబాబు. డిఎంకే నేత ఉదయనిధిపై తాంజావూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 50వ డివిజన్లో కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ చౌరస్తాలో నిరుద్యోగుల మెరుపు ధర్నా. 7,437 పోస్టులతో కాకుండా 19,000 పోలీసు ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ విడుదల చేయాలి. పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంచాలంటూ డిమాండ్. నోటిఫికేషన్ ఆలస్యంతో వేలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని ఆవేదన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మనుగూరు ప్రాంతానికి ఎంతో కీలకమైన డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ను సింగరేణి సంస్థకి కేటాయించేలా నిరంతరం కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకి, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లుకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మనుగూరు మండల అధ్యక్షుడు పిరణాకి నవీన్, టౌన్ అధ్యక్షుడు కురన్ రవి ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల ఉపాధి, మనుగూరు ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి అంశాన్ని పలుమార్లు తీసుకుని వెళ్లారు. ఈ కృషి ఫలితంగానే డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించే దిశగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని పేర్కొన్నారు. మనుగూరు OC2 డీప్ సైడ్ బొగ్గు బ్లాకు సింగరేణికి కేటాయించడం అది ఒక ప్రజాప్రభుత్వంలోనే జరిగింది. గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు ఎంతో కృషి చేసి ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలి, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన నేను కూడా ఈ ప్రజలకు నేను వెన్నుదన్నుగా ఉంటా అని చెప్పని పలుమార్లు హైదరాబాద్ పోయిన ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రులకు క్యాబినెట్లో, అసెంబ్లీలో సింగరేణికే బొగ్గు బ్లాక్ను కేటాయించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రలను కూడా తిప్పికొట్టి ఈరోజు సింగరేణికే ఈ యొక్క బొగ్గు బ్లాక్ను కేటాయించి ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి, ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు భరోసా కల్పించినటువంటి నాయకుడు, నాయకత్వం గౌరవ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర గారు. వారికి ఈ యొక్క పట్టణ ప్రజల తరఫున, ఈ యొక్క కార్మికుల తరఫున, ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన బీజేపీ ప్రభుత్వం ఇలా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వచ్చి ప్రకటించలేకపోయిండు, దమ్ము లేదు. ఈరోజు వాళ్ళ నాయకులు ఇలా ప్రకటించుకుంటా ఉన్నారు. సిగ్గుమాల పని. ఈరోజు వాళ్ళ యొక్క కుట్రలు ఛేదించడానికే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారి కోఆర్డినేషన్లో జెన్కో సింగరేణి పాటుపడి చివరి నిమిషంలో జెన్కో ఈ యొక్క ప్రభుత్వ అనుబంధ సంఘం ఉన్నట్టు జెన్కో వెనక తగ్గి సింగరేణికే కేటాయించారంటే ఇది యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తెలివితేటలతో సాధించినటువంటి బ్లాక్ ఇది. దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉన్న శాసనసభ్యుల వారి కృషి కూడా ఎన్నలేంది. ఈ ప్రజలు వారికి ఎల్లవేళలా ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఈ ప్రాంతం ఇంకా 30 సంవత్సరాలు పినపాక నియోజకవర్గ ప్రజలు కానీ, మనుగూరు మండల ప్రజలు కానీ, సింగరేణి కార్మికులు కానీ ఆగస్టు 3వ తారీఖు చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు. శుభదినం ఈరోజు మాకు సింగరేణి కార్మికులకు కానీ, మనుగూరు పట్టణ ప్రజలకు కానీ. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా సింగరేణి OC2 డీప్ సైడ్ కానీ సింగరేణి సంస్థకే కేటాయించాలని అనేక సార్లు పోరాటం చేసిన INTC కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, చాలామంది ముఖ్యమంత్రులను మట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారిని, పొంగులేటి గారికి,
అలాగే మన జనకప్రసాద్ గారు, సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మెమోరాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో. అలాగే ఈరోజు వేలంపాటలో మనుగూరు పీకేఓసి డిప్ సైడ్ కానీ మన సింగరేణి సంస్థగా కేటాయించడం జరిగింది. దానికి ఐటీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు ఇచ్చినందుకు. అలాగే మనుగూరు మండల ప్రజలు కళలు సాకారమైన రోజు ఈరోజు యావత్ సింగరేణిలో మొన్న 1వ తారీఖు ఐటీ ఆధ్వర్యంలో సంజయ్ రెడ్డి గారి ఆదేశాలతో జనకప్రసాద్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఐటీ ఆధ్వర్యంలో. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది, మాకు మీరు చేయండి అని. కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ విధంగా ఐటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ సపోర్ట్ లేకపోతే యూనియన్ లేదు, యూనియన్ సపోర్ట్ లేకపోతే పార్టీ లేదు. రెండు కలిసి కమ్యూనికేషన్తో ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘం ఐటీసీ కాబట్టి మా జనకప్రసాద్ గారి ఆదేశాలతోటి మన పరిస్థితులు జరిగిన ధర్నా కార్యక్రమాన్ని కార్మికులు, పార్టీ నాయకులు అందరూ సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే మనుగూరు ఏరియాలో సింగరేణిలో వచ్చిన లాభాల్లో 50% లాభాలు మనుగూరు ఏరియా నుండి వెళ్తున్నాయి సింగరేణికి. ఆ లాభాల్లో వచ్చిన సిఆర్ఎస్ నిధులు కూడా మనుగూరు పట్టణం కానీ పినపాక నియోజకవర్గానికి చాలా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో భాగంగానే ఈరోజు ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతున్న పినపాక నియోజకవర్గం ఈరోజు మనుగూరు డిప్ సైడ్ వచ్చినందుకు ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఇండస్ట్రియల్ రావాలని, స్థానిక యువతకు ఉద్యోగాలు కలుగుతాయని, అలాగే సింగరేణి కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో పార్టీ కానీ యూనియన్ కానీ ఏ పిలిపించినా సరే సింగరేణి సంస్థ కోసం ఎంత దూరం అయినా వెళ్తాం. అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి ప్రజాప్రభుత్వం ఆల్రెడీ భట్టి గారు మాకు చెప్పారు ముందే 100% సింగరేణి సంస్థగా కేటాయిస్తాం మీరు అన్నారు. కంపల్సరీ అనుకున్న తరుణంలోనే ఈరోజు మాకు డిసిషన్ వచ్చిందని భావిస్తున్నాం. మేము ఆయన పోరాటం కానీ శ్రీకాకుళం మున్సిపల్ నగర పాలక సంస్థ కమిషనర్ శ్రావణ్ కుమార్ మంగళవారం ఉదయం నగరంలోని 50వ డివిజన్లో విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇటీవల స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ పర్యటన సందర్భంగా ప్రజలు వినిపించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్ సంబంధిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. 50వ డివిజన్ పరిధిలోని సీపన్నాయుడుపేట, భైరవానిపేట, ముచ్చవానిపేట ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి కాలినడకన పర్యటించిన కమిషనర్ ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర అభివృద్ధి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తే డివిజన్ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సీపాన రమేష్ కుమార్, స్థానిక నాయకులు గురుగుబెల్లి కమల్నాథ్, చవితి నారాయణరావు, పొట్నూరు తులసిరాం, గోపి తదితరులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మన గౌరవ శాసనసభ్యులు శంకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్లోని సీపన్నాయుడుపేట, భైరవానిపేట, మచ్చవారిపేట ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించడం జరిగింది. సో ఈ ఏరియాల్లో ముఖ్యంగా రోడ్స్, డ్రైన్స్, నీటి సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. చాలా చోట్ల మనకి డ్రైన్ వాటర్ వెళ్ళడానికి సరైన డ్రైన్ సౌకర్యం లేదని, ముఖ్యంగా సీపన్నాయుడుపేట నుంచి డ్రైన్ సౌకర్యం లేదని ఒకసారి అది గుర్తించడం జరిగింది. అలానే ఇక్కడ కూడా ఈ ఏరియా కూడా మనకి వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్లో ఉన్న ఆర్ఎన్బి డ్రైన్ ఎత్తుగా ఉండటం వల్ల వాటర్ వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. ఇది కూడా గుర్తించడం జరిగింది. అలానే చాలా చోట్ల ఇంటర్నల్గా చిన్న రోడ్స్ కూడా ఎక్కడ కూడా కచ్చా రోడ్స్గా ఉండి రోడ్లు కూడా లేని పరిస్థితి చూసాం. సో వీటన్నిటిని కూడా త్వరలోనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళి వీటన్నిటి కూడా శాశ్వత పరిష్కారం లభించేలాగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా అత్యవసరంగా ఎక్కడైతే నీటి సప్లై లేదో, వాటర్ సప్లై లేదో అక్కడ పైప్ లైన్ వేయడానికి ఇమీడియట్గా మా ఏఈకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అది వెంటనే టేకప్ చేస్తాము. అలానే డ్రైన్స్, రోడ్స్కి సంబంధించి నిధుల లభ్యత మేరకు వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన స్థానిక నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆక్వా రంగంలో నాణ్యమైన ఉత్పత్తులు, సాంకేతిక సేవలను అందిస్తున్న అవంతి ఫీడ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నూతన హెల్త్ కేర్ ఉత్పత్తి అవంట్ మోల్ట్ మిన్ను సోమవారం కాకినాడ రూరల్ కరప మండలం నడుకుదురు పరిధిలోని కుసుమ సత్య కన్వెన్షన్ హాల్లో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు, డీలర్లకు ఉత్పత్తి వినియోగం ప్రయోజనాలపై ప్రత్యేక సాంకేతిక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సాంకేతిక సమావేశానికి తూర్పు గోదావరి రీజనల్ మేనేజర్ డిఎస్ఎన్ మూర్తి స్వాగతం పలికి ఆక్వా రంగ
అభివృద్ధికి అవంతి ఫీడ్స్ ఎల్లప్పుడూ రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు, సాంకేతిక సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఏరియా మేనేజర్ డి సాంబశివయ్య సమన్వయం చేస్తూ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవంతి ఫీడ్స్ డీలర్లు, ఆక్వా రైతులు, రీజనల్ మేనేజర్లు, ఏరియా మేనేజర్లు, మార్కెటింగ్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ఉత్పత్తిపై ఆసక్తి కనబరిచారు. అవంతి ఫీడ్స్ 1993లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నాణ్యతలో ఎక్కడ రాజీ లేకుండా ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. అదే నమ్మకంగా ముందుకు వెళ్ళడం వల్ల ఈ రోజున రైతుల నమ్మకం వల్ల అవంతి ఫీడ్స్ మన ఇండియన్ ఆక్వా ఇండస్ట్రీలోనే నెంబర్ 1గా ఉంది. మనం 5,70,000 టన్నులు ఉత్పత్తిని మనం సేల్ ద్వారా నెంబర్ 1గా ఉన్నాం. అయితే మీరందరూ కూడా ఇక్కడ రైతులు అందరూ కూడా అనుభూతులు ఉన్నారు. ఏదైనా మన ఫామ్ కానీ ఏదైనా సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఫీడ్ ఒకటి సరిపోదు. ఫీడ్తో పాటుగా సైట్ సెలక్షన్, సైట్ లొకేషన్ ఇంపార్టెంట్, సీడ్స్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా డీలర్స్ అందరూ ఇక్కడ వచ్చినారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఇదొక జనరల్గా ఏంటంటే మనకి ట్రెడిషనల్గా ఇప్పుడు కూడా మనం మీటింగ్ చేసినప్పుడు చాలా ఫార్మర్స్ కానీ డీలర్స్ గురించి ఉత్సాహం వచ్చేవారు. బట్ క్రమేపీ ఏమైందంటే అందరూ బిజినెస్లో బిజీ అయిపోవడం, బిజినెస్లో స్టేక్స్ పెరిగిపోవడం, రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిపోవడం, అలాగే ప్రాఫిటబిలిటీ పెరిగిపోవడం అవన్నీ కూడా ఈ పార్ట్ మన బిజినెస్లో పార్ట్ అయిపోయింది. అదే ఒక 10 years క్రితం మనం చూసుకుంటే ఫార్మర్కి ఒక క్రాప్ వచ్చిన క్రాప్ అయినా న్యూ ప్రోడక్ట్ లాంచింగ్ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ పార్టీ వెల్కమ్. సో ఆల్రెడీ టైం చాలా ఎక్కువ కాబట్టి నేను డైరెక్ట్గా ప్రొడక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాను. జనరల్ విషయాలు ఆల్రెడీ జిఎస్ఎన్ మూర్తి గారు మాట్లాడారు, తర్వాత మాంతి గారు మాట్లాడారు. మాంతి గారు కొన్ని బుల్లెట్ పాయింట్స్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మనకు దీంట్లో ఇలా ఈరోజు ప్రజెంటేషన్లో ప్రొడక్ట్ గురించి చెప్పడానికంటే ముందు మినరల్స్ ఎందుకు వాడాలి ఫస్ట్ పాయింట్. తర్వాత చాలా వరకు బ్రాండెడ్ మినరల్స్ వాడిన తర్వాత కూడా మన మళ్ళీ పొటాష్, మెగ్నీషియం సల్ఫేట్ లేదా ఆ కాంబినేషన్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుతున్నాం, ఎందుకు వాడాలి? పొటాష్, మెగ్నీషియం యొక్క అంత ఇంపార్టెన్స్ మనకి ఈ ప్రోడక్ట్లో ఏముంది అనే విషయం కనుక తీసుకున్నట్లయితే మనందరూ తెలుసు, రొయ్య అనేది సీ వాటర్లో ఉంటుంది. ఆ సీ వాటర్లో ఉన్న సీ సెలినిటీకి నియర్లీ 30-35 సెలినిటీలో ఉన్నప్పుడు బాడీ టోటల్గా బ్యాలెన్స్గా ఉంటుంది. కాకపోతే మనం ఎప్పుడైతే ఎక్కువ మనకు ఈస్ట్ గోదావరి టోటల్ కూడా లో సెలినిటీ కాబట్టి లో సెలినిటీ కనుక తీసుకున్నట్లయితే ఆ లో సెలినిటీలో ఏంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం ఎందుకు మినరల్స్ ఇవ్వాలనే పాయింట్ కనుక తీసుకున్నట్లయితే జనరల్లీ రొయ్యలు రిక్వైర్స్ సబ్స్టాన్షియల్ ఎనర్జీ, శక్తి కావాలి టు మెయింటైన్ సెల్యులార్ బ్యాలెన్స్. సెల్యులార్ బ్యాలెన్స్ అంటే జస్ట్ ఫార్మర్కు అంత డెప్త్ అవసరం లేకపోయినా కూడా ఈ ప్రజెంటేషన్లో పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియచేయడమే లక్ష్యమని ఇప్పటి వరకు 7 శ్వేతపత్రాలు అందించామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రాండ్ ఆంధ్రాను పునరుద్ధరిస్తామని, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం మంచి పాలనకు, అంతర్జాతీయ అనుసంధానానికి నిదర్శనం అని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్టును అంతర్జాతీయ గేట్వేగా తీర్చిదిద్దుతున్నామని, దీనిని ఆ కోణంలో చూడాలని సూచించారు. స్టెప్ బై స్టెప్ ఈ సిటీ యొక్క బ్యూటీ చూస్తే నెక్స్ట్ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా, నో విజిబుల్ వైర్స్. ఐ కెన్ సే ప్రౌడ్లీ యాజ్ అన్ ఎస్టర్డే మనం చెప్పింది మీ రాజధాని ఏదంటే 3 రాజధానులని నవ్వులు పాలయ్యాం. టుడే మా సిటీ ఇండియాలో నో విజిబుల్ వైర్స్ లేవు.
This is a modern city, green energy, blue, and also greenery. That is the speciality of this city. It will be most beautiful of this century. That is going to happen. You are going to see now, day by day. ఎడ్యుకేషన్లో 24 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, 18 ప్రైవేట్ క్యాంపస్ వచ్చాయి, 151,700 సీట్లు వచ్చాయి, 781 ఎకరాలు భూమి అలాట్ చేశాం. హాస్పిటాలిటీ, టూరిజం 11 అలాట్మెంట్స్ ఇచ్చాం, 40 ఎకరాల భూమి ఇచ్చాం, 4,000 హోటల్ రూమ్స్ వస్తాయి, 4 గ్లోబల్ బ్రాండ్స్ వచ్చాయి. హెల్త్లో 7 హాస్పిటల్స్ వస్తున్నాయి, ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ కూడా వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే మరిగా 6 ప్రైవేట్ ఫెసిలిటీస్ వస్తున్నాయి, 108 ఎకరాలు దీనికోసం ఇచ్చాం. బ్యాంక్ స్ట్రీట్ వస్తూ ఉంది, 8 బ్యాంక్స్ రెసిడెన్షియల్ కూడా వస్తున్నాయి, 15 బ్యాంక్ ఆఫీసులు వస్తాయి, 13.93 ఎకరాల భూమి కూడా ఇచ్చాం. అదే మరిగా దానికి ఆఫీసులకి ఇండ్లకు కూడా దగ్గర 12 ఎకరాలు ఇచ్చాం. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నాం. TCS, IBM ఇద్దరు కలిసి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అదే మరి డీప్ టెక్నాలజీస్ అన్నీ వస్తాయి. ఇక్కడ స్ట్రాటజిక్ ఏది ఉందో ఈ క్యాపిటల్ని టెక్నాలజీ హబ్గా ఏమేం చేయాలో అవన్నీ కూడా ప్రమోట్ చేస్తాం. నెక్స్ట్, ఒక పక్క నిన్న కూడా PM డిఎంకే నేత ఉదయనిధిపై తాంజావూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు ఉదయనిధి స్టాలిన్ను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్ వాడారంటూ నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఉదయనిధిని తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని కార్యకర్తలు అడ్డగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయనిధి వ్యాఖ్యలపై NCW పోలీసులకు టీవీకే ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ జారీ చేసిన జీవో MS నెంబర్ 396 ప్రకారం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలు డిజిటలైజ్ చేయడం, పౌరులు నేరుగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా డాక్యుమెంట్లు సిద్ధం చేసి నమోదు చేసుకునే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు నిరసన చేపట్టారని కాకినాడ జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ R. వెంకటరామారావు వీడియోకి తెలిపారు. జీవో 396ను ఉపసంహరించాలని డాక్యుమెంట్ రైటర్ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడంతో వారితో ప్రభుత్వం చర్చలు జరపగా చర్చలు సఫలమయ్యాయని, దాంతో డాక్యుమెంట్ రైటర్స్ నిరసనలు ఉపసంహరించుకున్నారని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్స్ పెండౌన్ కారణంగా సాధారణ పరిస్థితులకంతా 50 నుంచి 60% రిజిస్ట్రేషన్లు తగ్గాయన్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ రిజిస్ట్రేషన్లు యథాస్థితికి చేరుకున్నాయన్నారు. ప్రభుత్వం 396 జీవో అనేది తెచ్చింది. ప్రజలకి పారదర్శకంగా, సౌలభ్యంగా, వేగవంతంగా సేవలు అందించడంలో భాగంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు గురించి జీవో తెచ్చింది. ఆల్రెడీ మనకి డిజిటల్ రిజిస్ట్రేషన్ తీసుకొస్తున్నారు. ఏ స్లాట్కి ఆ స్లాట్ 10 నిమిషాలు లేదా అరగంట లోపల రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది. అలానే అదే రోజు దస్తావేజు పబ్లిక్కి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇంకా ప్రజలు అనేటువంటి వాళ్ళు అర్థవంతంగా, సౌకర్యవంతంగా ఉండటం కోసం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు స్థాపించారు. సో అయితే దీంట్లో ఆపోహైన దస్తావేజు లేఖలు మేము తయారు చేయకూడదు, దస్తావేజులు ఓన్లీ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు మాత్రమే, వాళ్ళు మాత్రమే ప్రవేశపెట్టుకోవడం ఆపోహ అనేది వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ ప్రభుత్వం ఏంటంటే వారి యొక్క రొటీన్ కార్యక్రమాలకు ఎటువంటి భిన్నం లేకుండా, వాళ్ళ యొక్క రొటీన్ కార్యక్రమాలు దేనికి కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు ఎవరైతే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు వెళ్తున్నారో వాళ్ళకి వేగవంతమైనటువంటి సేవలు అందించడం కోసం వాటిని ఏర్పాటు చేసామని చెప్పింది. సో అయితే ప్రస్తుతం ప్రభుత్వం వాళ్ళ జీవితానికి ఎటువంటి, వాళ్ళ జీవనానికి కానీ లేదా వాళ్ళ వృత్తికి కానీ ఎటువంటి ఆటంకం ఉండదని హామీ అనేది ఇచ్చింది. అలానే వీరు దస్తావేజ్ లేఖలుగా పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ కూడా బిల్లు కూడా హైకోర్టులో వేయడం జరిగింది. సో దాని ఆధారంగా చేసుకొని వాళ్ళు సమ్మెని విరమించడం జరిగింది అన్నమాట. అలానే ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ పద్ధతిలో ఏ పద్ధతిలో అయితే ప్రైమ్ 2 వెర్షన్లో
డిజిటల్ పద్ధతిలో ప్రజలకు సేవలు అందిస్తున్నాము. 10 నిమిషాల్లో వాళ్ళ స్లాట్ బుక్ చేసుకొని వస్తే వాళ్ళ స్లాట్ టైంలో వెరిఫికేషన్ చేయించుకొని దస్తావేజు కనుక మాకు సమర్పించినట్టయితే 10 నిమిషాల్లోనే దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వేగవంతంగా ఇస్తున్నాము. ఇది ఆల్రెడీ గత 2 సంవత్సరాల నుంచి కూడా అమలవుతుంది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ నివాసం ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. అయితే బోరుగడ్డ అనిల్తో తమ పార్టీకి సంబంధం లేదని గతంలో వైసీపీ ప్రకటించింది. తాజాగా జగన్ ఇంటి ముందు నిరసనకు దిగిన అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ ఇంటికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సజ్జల తన అనుచరులతో కలిసి తనను రౌడీ షీటర్ అంటూ ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఆఫీస్లోకి రావద్దంటమే కాకుండా ఆయన కోటరీలో ఆయన చెంచాగాళ్లతో ఏం మాట్లాడించినాడు, వాడు కారుమూరి వెంకటరెడ్డి నన్ను రౌడీ షీటర్ అంటాడు. హైకోర్టు ఏం చెప్పింది, అనిల్ మీద రౌడీ షీట్ లేదు, గొప్ప చదువుకున్న వ్యక్తి, సమాజంలో అటు ఎందుకు చేస్తున్నారు మీరు, ఎవరు నిన్ను రౌడీ షీటర్ అందంటే మీడియా అన్ని పేర్లు ఇచ్చిన 12 మంది పోలీస్ ఆఫీసర్స్కి మెమో ఇచ్చింది. అది కారుమూరి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడినావురా బాబు, నా గురించి నీకేం సంబంధం, నువ్వు నా ఇంటి వెనకడు కూడా పక్కన వెనకలుడువా, నేను రాజకీయాల్లోకి వచ్చేసరికి నువ్వు బచ్చా కానివి, ఎట్టారా నీ సంగతి, ఎందుకు మాట్లాడినావు అంటే వాడు ఏం మాట్లాడాడంటే, వాడు మాట్లాడింది రికార్డింగ్ ఉంది చెప్తానండి, ఎందుకు మాట్లాడినాడు అడిగింది. చెప్పండి అన్న అంటే ఏమని మాట్లాడాలి, మీ మీద కంప్లైంట్ ఇవ్వమంటారా? కాదనా, ఇప్పుడు మీరు దయచేసి నా గురించి నేను పార్టీకి విరుద్ధంగా ఏ రోజు మాట్లాడాలా, ఇన్ని సంవత్సరాల్లో నేను ఇన్ని గురించి మాట్లాడినప్పుడు నాకు ఎవరో కూడా ఇదిగో నా పార్టీకి ఇది కాదు అని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే చెప్తారు. అంటే మీకు గైడ్ లైన్స్ ఉన్నాయనా, బోరుగడ్డ అనిల్ కుమార్ మన పార్టీ కాదు, నువ్వు మాట్లాడు, వారికి మనకు సంబంధం మీకు ఎవరైనా చెప్పారా? నేను అందుకే అడగండి అన్న, గైడ్ లైన్స్ ఉన్నాయా లేదా మీరే ఒకసారి అడగండి. కాదన్నా, మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, నేను మీరే ఒకసారి అడగండి అన్న. కాదన్నా, మీరే ఒకసారి అడగండి. మీకు గైడ్ లైన్స్ మా మేనేజర్ సెల్ శ్రీహరి గారు చూస్తారు, ఓకేనా, పెద్దలు గారు నేను, మీరు ఒకసారి అడగండి. అవునన్నా, సజ్జలను మీకు చెప్పినారా పార్టీ అనిల్కి మనకి? మీరు అడగండి అన్న, మీరు చెప్పండి ఒకసారి. నాకు మీరు క్వశ్చన్ ఏంటి కాదన్నా, ఎందుకంటే మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు అలా అడగండి. మీకు మీరు పార్టీలో మీకు ఇవన్నీ వాళ్ళే చూస్తారు అంటున్నారు కానీ వాళ్ళకే చెప్పండి. మరి ఏంటంటే ఇట్లా చెప్పిన డ్యామేజ్ చేయడం, నేను పార్టీ మనిషిని అయితే కాదని ఎట్లా చెప్తారు వాళ్ళు అని మీరే అడగండి. అప్పుడు నాకు అబ్బాయి ఫోన్ చేస్తారు కదా, ఆ టాపిక్ ఏదో చెప్తారు కదా. అంటే జగనన్నకు భారతమ్మకి చెప్పి మీకు ఫోన్ చేపించి అట్లా మాట్లాడుతుంది చెప్పించాలి మీకు, అంతేనా? నేను అక్కడ అనలేదన్నా, మీ పార్టీలో ఎవరో చెప్తారు, మీ పార్టీలో అన్ని వాళ్ళే చూస్తారని చూస్తారు కదా. అవునా, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు కదా. మీరు చెప్పేది ఎలా ఉందంటే, మీరు నాకు చెప్పొద్దు, మీరు బయట చెప్పండి, వాళ్ళు నాకు చెప్తారమ్మా. ఇప్పుడు జగనన్న మీకు చెప్పాలా లేదా భారతం మీకు ఫోన్ చేసి చెప్పాలా, అంతేనా? నేను అసలు మీరు నాకు ఫోన్ చేసేది అడగటమే రాంగ్ అంటున్నా. ఏం రాంగ్? మీరు నాకు సంబంధం లేదు పార్టీ కానీ ఎవరో చెప్తారు కానీ అడగటమే రాంగ్ అంటున్నా. అవునన్నా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అడుగుతున్నా. అది మీరు నా మీద ఉంటే మీరు వాళ్ళ దగ్గర చెప్పండి అన్న. వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం నేను పనిచేస్తున్నాను. పార్టీ గైడ్ లైన్స్ దాటి నా వ్యక్తిగత నిర్ణయాలు ఏది నేను ఏదో తీసుకోవడం నాకు అవసరం ఏముంటుంది. సో అందుకని మీరు అడగండి, మీరు చెప్పించండి. మా మనిషి అని బాధ్యత చెప్పింది, లేకపోతే మా మనిషి అని ఏమన్నా క్లియర్గా అతను చెప్పింది ఏంది రికార్డింగ్లో, పూడి శ్రీహరి అనేవాడు చెప్పిండు, సజ్జల అనేవాడు చెప్పిండు, వాళ్ళు చెప్తే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను మాట్లాడినా అన్నాడు. నేను రౌడీ షీటర్నంట. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు లండన్లో పీజీ చేసినాడు. మా నాన్న చనిపోయినాక నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినా. సెంట్రల్ రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా ఉండి కేంద్ర మంత్రులు నా ఇంటికి వచ్చిపోతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అత్యంత సమీపమైన మనుషులం కాబట్టి అన్న కోసం రాజశేఖర రెడ్డి గారి సమాధి గాడికి పోయి మాటిచ్చిన, నీ కొడుకుని ముఖ్యమంత్రి చేసేదాకా నీ కొడుకుతోనే ఉంటానయ్యా, నీ కొడుకు నీకు మళ్ళీ పరిపాలన చేయాలా, నీకంటే ముందు 100 అడుగులేసి పరిపాలన చేయాలని. హైదరాబాద్లో హెచ్ ఫాస్ట్ బృందాలు 13 వ్యాపార సంస్థల్లో మెరుపు దాడులు నిర్వహించి 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలు, 89 టన్నులకు పైగా ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మైలార్దేవ్పల్లి బాలాపూర్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదు చేసి 3గురిని అరెస్ట్ చేశారు. మసాలాలకు రంగు, మెరుపు తెప్పించేందుకు ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్, టాల్కమ్ పౌడర్ వంటి ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారని, వీటి వల్ల క్యాన్సర్, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, అలెర్జీలు వచ్చే ప్రమాదం ఉందని సిపి సజ్జనార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్ర సమగ్ర సమాచారం ప్రజలకు తెలపడం ముఖ్యం చంద్రబాబు. డీఎంకే నేత ఉదయనిధిపై తాంజావూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 50వ డివిజన్లో కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటన, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.